అవ్వ కథ ఒక హృదయస్పర్శకమైన గాథ. రామాయంపేట అనే చిన్న గ్రామం. అరణ్యాలు, పొలాలు, పచ్చదనంతో కళకళలాడే ఆ ఊరిలో నివసించేది లక్ష్మమ్మ. అందరూ ప్రేమగా అవ్వ అని పిలిచే ఆమె వయసు 75 దాటిపోయినా ఆమె కదలికలు, మాటలు, నవ్వు ఏ యౌవనంతోనూ తగ్గేవి కాదు. తెల్లవారగానే లేచి తోటలో నీళ్లు పోసి రెండు కొమ్మెలో చోటు చేసిన పక్షులకు బియ్యంపప్పు పెట్టడం ఆమె రోజు మొదటి పని. లక్ష్మమ్మకు 3 కొడుకులు. అందరూ పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ పోయారు. గోదావరి ఒడ్డున ఉన్న పాత ఇల్లు ఆమెకు ఎంతో ప్రాణం. ఈ నేల వాసనే నాకు ఆయువు అని నవ్వుతూ చెప్పేది. పిల్లలు ఆమెను పట్టణానికి తీసుకెళ్లాలని చాలాసార్లు చెప్పారు. కాని అవ్వ మాత్రం, నేను పుట్టింది ఈ నేలలో, పోయేది కూడా ఇక్కడినుంచే అనేది. పక్క ఇంటి పిల్లలు మాత్రం ఆమెకు నిజమైన మనవరాళ్ళు, మనవడే. రాత్రి పూట చంద్రుడు వెలిగితే వాళ్లందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకుని తాను చిన్నప్పుడు విన్న కథలు చెప్పడం ఆమెకు చాలా ఇష్టం. పాముల మనులు, నాగరికుల రాజులు, అడవిలో నాట్యమాడిన దయ్యాలు, ఏ కథైనా ఆమె చెప్పగానే నిజంగా జరిగినట్టే అనిపించేది. ఒకరోజు గ్రామానికి పట్టణం నుండి ఒక వార్త వచ్చింది. పడమటి అటవీ ప్రాంతాన్ని కట్టడాల కోసం ప్రభుత్వమే కొంత భాగం కొనుగోలు చేయబోతుందట. అటవీ రహదారికి సరిహద్దుగా ఉన్న అవ్వ తోట కూడా ఆ ప్రాజెక్టులో పడుతుంది. అధికారులు వచ్చి వివరాలు చెప్పగానే అవ్వ మనసు కలవరపడిపోయింది. ఈ చెట్లే నా పిల్లలు, వీటిని నరికేస్తే నాకు ఊపిరే ఉండదు అని ఆమె ఆందోళన చెందింది. పక్కింటి పిల్లలు కూడా బాధపడ్డారు. వాళ్లు కలసి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. అవ్వ తోట లేకుండా మన ఊరు ప్రాణం కోల్పోతుంది అని కారణాలు చెప్పారు. గ్రామ పెద్దలు అవ్వ భావోద్వేగాన్ని అర్థం చేసుకుని అధికారులతో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు అధికారులు తిరిగి వచ్చినప్పుడు లక్ష్మమ్మ తన చేతులతో పెంచిన పెద్ద నేరేడు చెట్టుని చూపించింది. ఈ చెట్టు నీడలోనే నేను నా పిల్లలను పెద్ద చేశాను. ప్రతి వేసవికాలంలో ఉరుములు మిన్నుగుల మధ్య ఈ చెట్టు నన్ను రక్షించింది. వీటిలాంటివి నరికేస్తే మనం ప్రకృతిని మాత్రమే కాదు, మన కథలను కూడా కోల్పోతాం బాబూ అని ఆమె మృదువుగా కానీ గట్టిగా చెప్పింది. ఆమె మాటలు అధికారుల హృదయాన్ని కదిలించాయి. గ్రామ పెద్దలు కూడా అటవీపై ఆధారపడే పక్షులు, జంతువులు, అక్కడి నీటి ప్రవాహం ఆల్ ఎక్స్ప్లెయిన్డ్ సైంటిఫికలీ. చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. అవ్వ తోట మరియు దాని చుట్టుపక్కల 10 ఎకరాలను స్థానిక పరిరక్షణ ప్రాంతం గా ప్రకటించి ప్రాజెక్ట్ నుండి మినహాయించడం. అవ్వ కళ్లలో ఆ వార్త విన్న వెంటనే నీళ్లు వచ్చాయి. ఆనందం, ఉపశమనంతో ఆమె చేతులు వణికాయి. చెట్టు జీవమే, వాటిని కాపాడితే మనల్ని మనమే కాపాడుకున్నట్టు అని పిల్లలను ఆమె ముద్దాడింది. ఆ రోజు సాయంత్రం గ్రామంలో చిన్న సంబరమైంది. పిల్లలు పూలతో అవ్వను అలంకరించారు. పెద్దలు ఆమె జ్ఞానం, ప్రేమ, ప్రకృతి పట్లనున్న పసితనాన్ని ప్రశంసించారు. అవ్వ మాత్రం మామూలుగానే నవ్వుతూ, నేను ఏం చేశానురా, నా కూతుళ్లను కాపాడుకున్నంతే అని చెప్పింది. ఉదయాన్నే పక్షులు మళ్లీ అవ్వ తోటలో కిలకిలమన్నారు. గాలి మళ్లీ ఆ పాత నేరేడు చెట్టు ఆకులను తాకింది. అవ్వ ఆ శబ్దం విని చిరునవ్వు నవ్వింది. అది ఆమెకోసం ప్రకృతి ఓయిసున్న చిన్న చిన్న సంగీతంలా అనిపించింది. అలా మానవత్వం, ప్రేమ, ప్రకృతి పట్ల ఉన్న బంధం ఒక సాధారణ గ్రామ అవ్వ చేత సంపూర్ణమైంది.